ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. విజువలైజేషన్ ఫర్ ఉమెన్, చాలా మంది ఉమెన్స్ ఎక్సైటెడ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా 1 డే మాత్రమే ఉంది. సో ఇంతకుముందు జరిగిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి అనుభూతిని పొందారు, వాళ్ళకి ఏ విధంగా అనిపించిందన్న ఎక్స్పీరియన్స్ని, ఆ ఫీడ్బ్యాక్ని ఒకసారి మనం కూడా చూద్దాం సార్. తప్పకుండా. నేను ఒక గ్రాడ్యుయేట్ని. జస్ట్ 1 వీక్ బ్యాక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అండ్ ఫర్దర్గా నేను ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ మీ గురించి నాకు మా మదర్ సజెస్ట్ చేశారు. సో దట్ నేను ఎక్కువ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ నేను పెంచుకోగలుగుతాను అని. అండ్ రీసెంట్గా మీరు ఒక స్పెషల్ ట్రైన్ చేస్తారని కూడా చెప్పారు. సో దట్ ఫస్ట్ నాకు అసలు మీ వీడియోస్ నేను చూస్తుంటాను. మా మదర్ ఎప్పటికప్పుడు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారు. అండ్ మీరంటే చాలా అభిమానం మా మదర్కి. ఒక 5 days చూడు, తర్వాత నువ్వు ట్రైనింగ్ తీసుకుంది కానీ అని నాకు సజెస్ట్ చేశారు. సో దట్ నేను ఇప్పుడు ఈ 5 days కోర్స్ నేను జాయిన్ అయ్యాను. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సో దట్ నేను చాలా నేర్చుకున్నాను. ఒక్కొక్కసారి ఇన్స్టాలో కూడా చూస్తూ ఉంటే ఇలా మోటివేషన్ గురించి అండ్ మీ గురించి అండ్ ఈ టెక్నిక్స్ గురించి నిజంగా నాకు చాలా ఉపయోగపడింది. అండ్ ఫర్దర్గా నేను మీ నుంచి ట్రైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ సార్. నా ఆనందానికైతే మాత్రం అవధులు లేవు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఫస్ట్ టైం చేసి నేను నా జీవితంలో 4 o'clock లేచే అలవాటు నాకు ఎప్పటికీ లేదు. నాకు 44 years. నా చిన్నప్పటి నుంచి కూడా నేను 8 అయితే కానీ అసలు లేవను సార్ నేను. అయితే మా ఫ్యామిలీ నాకు మైనస్ ప్రతి ఒక్కరు నువ్వు లేజీ అంటే నేను అసలు నాకు బద్ధకం అనే ఒక ముద్ర ఉండేది నాకు. ఆ ముద్ర అనేది నాకు తొలగిపోయింది సార్. నేను 4 నా అలారం లేకుండా నేను 4 o'clock లేచి అంటే నాకు 5 అయిందంటే నాకు 9 అయిపోయింది ఫీల్ అవుతాను. ఎంతో లేట్గా లేచాను అంత నాకైతే మాత్రం మిరాకిల్ సార్. 2 days క్రితం మళ్ళీ నేను మెడిటేషన్ వల్ల కూడా నాకు నా జీవితంలో ఒక సిచ్యువేషన్ జరిగింది సార్. దీనివల్ల నేను బయటకు అది కూడా చెప్పుకోలేను సార్. అది బయటకు చెప్పుకోలేనిది. అది నాకు ఒక ఆశయం పెట్టుకున్నాను. హస్బెండ్ అతను సపోర్ట్ అంటే మాకు చేస్తారు, అంత బాగానే ఉంటది. మనకి నేను చెప్పే దానికైతే అతను రారు. అయితే నాకు అనుకూలంగా 3 days నుంచి నాకు అనుకూలం నేనే చెప్తే సరే నేను చెప్పిందే నీ వెనకే ఉంటానని ఒక ఇది ఉంది సార్. మీకు మాత్రం ఎలా కృతజ్ఞత చెప్పాలో చెప్పలేకపోతున్నాను సార్. నేను మాట్లాడలేకపోతున్నాను సార్. నేను అంత ఆనందంగా అయితే ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండి. పాజిటివ్ థాట్స్ లీడ్స్ టు ద పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీ వీడియోస్ లో చాలా సార్లు చూస్తాను. అయితే ఈ ఎంటీ కప్ అండ్ ఫర్గివ్నెస్ అనేది పాజిటివ్ కి బాగా దారితీస్తుందని దాన్ని ఈ 5 days లో మోటివేట్ అవ్వగలిగాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొన్ని బుక్స్ అవి చదివినప్పుడు విజువలైజేషన్ చాలా హెల్ప్ అవుతుంది, మీరు ఫీల్ అవ్వండి అది ఆ కార్ లో కూర్చున్నట్టు అలా అని చెప్పడం విన్నాను. కానీ మీ ఈ ప్రాక్టీసెస్ లో రియల్లీ 5 senses ని ఎలాగా చేసి మనం విజువలైజ్ చేయాలి అన్నదైతే ప్రాక్టీస్ అయింది నాకు. ఇప్పటి వరకు వినడం చదవడం బుక్స్ లో అంతవరకే అయిందనమాట. సో అందుకే బేసిక్ అటెండ్ అవ్వాలనుకున్నాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. 2.0 చాలా బాగుంది సార్. చాలా చాలా నచ్చింది. చాలా నేర్చుకున్నాము, చాలా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాము. చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు నిజంగా వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఎమోషనల్ అవుతున్నాను. ఆడవాళ్ళు ఎన్ని బ్లాక్స్ ఉంటాయి సార్ వాళ్ళకి. బద్ధకం అని ఆవిడ చెప్తున్నారు, మార్నింగే లెగలని. ఒక స్టూడెంట్ నా గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయింది, ఐఏఎస్ చదవాలి అనుకుంటున్నాను, ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను, మా మదర్ పంపించేది నాకు ఇవి అని. దాని తర్వాత సెన్సెస్ యాక్టివేషన్ గురించి, పాజిటివ్ థాట్స్ గురించి వాళ్ళకు ఉంటుంది. ఒక బిజినెస్ చెయ్యాలని, ఇది మేము మార్చుకోవాలి అని, లేదా అలవాట్లని ఆవిడన్నట్టు ఎర్లీ మార్నింగ్ లెగడమే ఒక అలవాటు. ఫస్ట్ దాన్ని మార్చుకోవాలి, హ్యాబిట్గా మార్చుకోవాలి. ఇలా ప్రతి ఆడవాళ్ళకి ఉంటుంది. ఎక్కడో ఆగిపోతూ ఉంటుంటారు. స్టూడెంట్స్ ఆడపిల్లలకు కూడా కొన్ని ఫియర్స్ ఉంటుంటాయి, వాళ్ళని హాంట్ చేస్తుంటుంటాయి, ముందుకు వెళ్ళనివ్వవు. ఎవరైనా సరే ఇది విజువలైజేషన్ ఏదైతే ఉందో ఓన్లీ ఫర్ ఉమెన్ అని మనం చెప్తూ ఉన్నాము. ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారు? ఈ 5 days ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందంటారు? రన్నింగ్ రేస్లో ఒలింపిక్లో అబ్స్ట్రకిల్స్ అంటారు. అంటే పరిగెడుతుంటే మధ్యలో కొన్ని బ్యారికేడ్స్ లాగా ఉంటాయి, అవి జంప్ చేస్తూ ఉండాలి. ఇవి అబ్స్ట్రకిల్స్ కనిపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జంప్ చేయొచ్చు అని నిర్ణయించి క్యాలిక్యులేషన్ ఉంటుంది, జంప్ చేయొచ్చు.
ఆ ఎస్టిమేషన్ లేనిది ఎక్కడంటే కనిపించని అబ్స్టాకిల్స్ ఉంటాయి. కంటికి కనిపించవు కానీ మనసులో ఆలోచనల్లోనే అబ్స్టాకిల్స్తో ఆగిపోతారు. ఎక్కడ దూకాలో తెలియదు, ఎలా ఈ రేస్ని విన్ అవ్వాలో తెలియదు. వాటినే మెంటల్ బ్లాక్స్ అంటాం. ఓకే. ఈ బ్లాక్స్ చాలామందిలో ఉంటాయి. ఇవి ఏంటంటే వాళ్ళ ఆలోచనల రూపంలోనే ఈ బ్లాక్స్ని నిర్మించుకున్న తర్వాత ముందుకు వెళ్ళలేమని అక్కడే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అది కెరీర్లో కావచ్చు, ఏదైనా సాధించాలన్న కోరికను తీర్చుకోవడం కావచ్చు. ఆ తర్వాత మనిషికి క్యాపబిలిటీ ఉండి కూడా చాలామందికి సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళాలనుకున్న దారి మార్గం కనపడదు. అది మెంటల్గా బ్లాక్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్గా దెర్ ఇస్ నో బ్లాకేజ్. ఈ మెంటల్ బ్లాకేజెస్ని ఎట్లా రిమూవ్ చేయాలి? మనిషి భయంతోనో లేదా ఒపీనియన్స్తోనో ఆగిపోయిన వాళ్ళను ఆగిపోకుండా ముందుకు వెళ్ళేటట్టు ఎలా చేయాలి? ఈ అబ్స్టాకిల్స్ ఏవైతే కనిపించలేదో ఏ అబ్స్టాకిల్స్ అనేది డిఫైన్ ఎలా చేయాలి? వీటన్నిటిని దాటుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అన్నదే విజువలైజేషన్ ఫర్ విమెన్. అయితే విజువలైజేషన్ ఫర్ విమెన్ అందరినీ టార్గెట్ చేస్తుందండి. పర్సనల్ లైఫ్లో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి బయటపడి సాఫీగా తన జీవితాన్ని ఎట్లా కొనసాగించాలి? కెరీర్లో చాలా అడ్డంకులు ఉంటాయి. చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చుట్టూ సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ లేనప్పుడు, అనుకూలమైన వాతావరణం లేనప్పుడు, సహకరించే వ్యక్తులు లేనప్పుడు ఆ జాబ్ చేద్దామంటే చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఆఫీసులో ఉండవు. మానేద్దామంటే ఇంట్లో మానేస్తే జరిగే పరిస్థితి ఉండదు. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియదు అట్లాంటి మహిళలకి. అట్లాగే అన్నీ ఉండి, క్యాపబిలిటీస్ అన్నీ ఉండి, మీకు డబ్బుకు కొదవలేదు, క్యాపబిలిటీ కొదవలేదు, చెయ్యాలన్న ఆలోచనలో ఏదో భయం. ఆ భయం ఏంటంటే గతంలో నీకున్న అనుభవాలు, జ్ఞాపకాల వల్ల ముందుకెళ్తే నేను ఫెయిల్ అవుతానేమోనన్న ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వాళ్ళని వెన్నాడుతుండడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితులు ఆగిపోతారు. నాలుగోది, కొంతమంది అలవాటు ప్రకారం ఏమి చేయాల్సిన అవసరం లేకుండానే అట్లే ఉంటారు, కానీ అలవాటు పడిపోతారు, కానీ చేయాలన్న కోరిక మాత్రం అలాగే ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. అట్లాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎంతవరకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంది? మీరు ఎంతవరకు ప్రయత్నించారు? మీకు ఏం తెలుసు? ఫైనాన్స్ చేతిలో ఉంటే ఆ ఫ్రీడమ్తో మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? మీరు ఎలా విజువలైజ్ చేయాలి? విజువలైజేషన్ ఎలా తోడ్పడుతుంది? ఇలాంటి విషయాలన్నీ విజువలైజేషన్ ఫర్ మనీ 5 days ప్రోగ్రాంలో విమెన్కి అవసరమైన వాళ్ళ జీవితంలో చుట్టూ అల్లుకున్న వాళ్ళ జీవితానికి సంబంధించిన సంఘటనలు ఎలా ఆ అబ్స్టాకిల్ని తొలగించుకొని వెళ్ళాలి, మెంటల్ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, వీటిని రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా కాన్ఫిడెన్స్ని ఎట్లా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా వాళ్ళు ఏంటో వాళ్ళకి ప్రపంచానికి ఎట్లా తెలియజెప్పచ్చు అని, దానికంటే ముందు వాళ్ళే ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ టచ్ చేస్తుంది విజువలైజేషన్ ఫర్ విమెన్. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్. మహిళలు తమ మీద తాము నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఈ ఆత్మవిశ్వాసం ఇతరులలో కూడా వీళ్ళ మీద పెరిగేటట్టు. అంటే మీ మీద మీకు విశ్వాసం ఉంటే నా మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. అట్లాంటి విశ్వాసం పెంచుకోవడం ద్వారా ఒక అద్భుతమైన జీవితాన్ని ఎలా లీడ్ చేయొచ్చు, ఈ జన్మలో ఏ జీవితాన్ని మిస్ అవుతున్నామని అనుకున్నామో ఇదే జన్మలో అట్లాంటి జీవితాన్ని ఎలా పొందొచ్చు విజువలైజేషన్ ద్వారా అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 5 days ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. సో ఎవరైనా సరే మా ఈ వీడియో మీ దాకా వచ్చింది, మీరు చూస్తున్నారు అంటే హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి. తలుపు తడుతుంది, మాకు సమయం వచ్చింది, మేము ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి, మేము ఏదో పొందాలి, మీ మీద కొన్ని ఒపీనియన్స్ క్రియేట్ చేసి ఉంటుంటారు, కొన్ని లేబుల్స్ ఉంటుంటాయి, కొన్ని అలవాట్లు మిమ్మల్ని ఆపేస్తుంటుంటాయి, కొన్ని భయాలు మిమ్మల్ని ఆపేస్తుంటుంటాయి, మీకు క్యాపబిలిటీ ఉండి ఉంటుంది, మీరు హౌస్ వైఫ్గా మిగిలిపోయి ఉండి ఉంటారు. వాటన్నిటి నుంచి బయటపడాలి, మా దగ్గర చాలా పట్టుదల ఉంది, మేము చెయ్యగలము, కానీ దానికి రూట్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా విజువలైజేషన్ ఫర్ ఉమెన్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తుందని బలంగా నేను చెప్పగలుగుతూ ఉంటాను. ఈ ఫీడ్బ్యాక్లో ఆడవాళ్ళ మాటలు మీరు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించినా, 1-2 సార్లు రిపీట్ చేసినా మీకు అర్థమవుతూ ఉంటుంది ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది మన జీవితాల్లో అని. మార్పు ఈ ఒక్క వీడియోతోనే మొదలవుతూ ఉంటుంది. దయచేసి ఎవరైనా సరే మా ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే దాని అర్థం మీకు అంటే యూనివర్స్ ఒక సైన్ ఇస్తుంది, కదలండి అని చెప్తుంది, మూవ్ ఆన్ అవ్వండి. ఈ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే
రామ్ జలదుర్గం గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. వండర్ఫుల్ రామ్ సార్, నో వర్డ్స్. నిజంగానే చాలామంది ఒపీనియన్స్ దగ్గర ఆగిపోతుంటుంటారు, అలవాట్ల దగ్గర ఆగిపోతుంటుంటారు, భయాల దగ్గర ఆగిపోతుంటుంటారు. జూలై 25th వాటన్నిటికీ ఎండ్ కార్డు వేస్తుందని, వాళ్ళందరూ వాటి నుంచి బయటపడతారని, ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళంతటి వాళ్ళు బయటికి రాగలుగుతారని, అలవాట్లని మార్చుకోగలుగుతారని, కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోగలుగుతారని బలంగా నమ్ముతున్నాను. నేను కూడా వాళ్ళతో పాటు నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.